మాఘమాసం నెలలో వచ్చే శివరాత్రికి చాలా ప్రత్యేకత ఉంది. ఆ శివుణ్ణి మనము స్మరించుకుంటాము, ఉపవాసం ఉంటాము, దీక్ష చేస్తాము, అలాగే జాగరణ కూడా చేస్తాము. ఇంతటి మహత్యం ఉన్న శివరాత్రికి ఎందుకంత విశిష్టత ఉంది, శివరాత్రి రోజు ఏ ఏ నియమాలు పాటించాలి, సో ఇవన్నీ విషయాలు అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. ముందుగా అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ శివరాత్రి గురించి, శివరాత్రి రోజు ఏ ఏ నియమాలు పాటించాలి, ఏ విధంగా పూజ చేయాలి, ఇవన్నీ విషయాలు మనకి బీరంగూడ దుర్గామల్లేశ్వర స్వామి టెంపుల్ పూజారి అయినటువంటి బ్రహ్మశ్రీ సుబ్రహ్మణ్య శర్మ శాస్త్రి గారు అయితే మనకి ఈ వీడియోలో చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురూజీ. మనమైతే శివరాత్రి గురించి, ఆ శివుని ప్రత్యేకత గురించి, శివరాత్రికి ఎందుకు ఇంత విశిష్టత ఉంది, ఇవన్నీ మనం చూద్దాం. దక్షయజ్ఞం వినాశనం జరిగిన తర్వాత పరమేశ్వరుడు అమ్మవారి కోసము అల్లాడిపోయి పిచ్చివాళ్ళు తిరుగుతూ ఉండి ఆఖరికి తపస్సు చేయడం మొదలుపెట్టాడు. అయితే పరమేశ్వరుడు కోసం మళ్ళీ జన్మించినది పార్వతి అమ్మవారు. అది ఎవరికి జన్మించింది అంటే హిమవంతుడు ఒక కుమార్తె, ఆవిడని హైమవతి అంటారు. అలాగే హిమవంతుడు అంటే పర్వతరాజు అనమాట, పర్వతాలకి రాజు. ఆయన పర్వతాలకి రాజుకు కుమార్తె కాబట్టి అమ్మవారికి పార్వతి అని పేరు వచ్చింది. ఈ విధంగా కైలాసంలో ఉన్న హిమవంతుడి యొక్క కుమార్తెగా అమ్మవారు జన్మించి శివుని కోసమే చిన్నప్పటి నుంచి పరితపిస్తూ తపస్సు చేయడం ఆచరించింది. ఆమె తపస్సుకు మెచ్చుకున్న పరమేశ్వరుడు ఈమెని పని చేపట్టడానికి కైలాసాన్ని నుంచి ప్రమదగణాలతోటి దేవతలందరితోటి కలిసి దిగి వచ్చారు. అలా ఈ శివపార్వతులు ఇద్దరి యొక్క కలయిక జరిగినది. అంటే శివుడు పరమేశ్వరుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్న రోజు ఈ మహాశివరాత్రి రోజు అని కూడా చెప్తారన్నమాట. దీన్ని మనము ఇందాక చెప్పిన మొదటి కథ, ఇప్పుడు చెప్పిన రెండో కథ, ఈ రెండిట్లో కూడా ఒక కామన్ పాయింట్ ఉంటుంది. అదేమిటి? శివతాండవం చేసినప్పుడు సృష్టి అనేది డిస్ట్రక్షన్ అయ్యి రీస్టార్ట్ అవుతుంది. అలాగే పార్వతీదేవి అంటే మనం ప్రకృతి పార్వతి అని చెప్తాము. అంటే ఎప్పుడైతే ఈ కాస్మిక్ ఎనర్జీ అనేది ఈ యొక్క ప్రకృతితోటి కలుస్తుందో అప్పుడు ఇక్కడ మళ్ళీ లైఫ్ అనేది రీస్టార్ట్ అవుతుందన్నమాట. దాని సింబాలిక్గా మనకి చెప్పడం కోసము పరమేశ్వరుడు పార్వతిని పరిమాడాడు అని చెప్పేసి చెప్పారనమాట. సో ఈ విధంగా మనకి ఏమిటి అంటే శివరాత్రి అనేది చాలా ముఖ్యంగా మనం పరిగణిస్తామన్నమాట. అలాగే శివరాత్రి రోజున మనం చేయవలసినవి ఏమిటయ్యా అంటే ఉదయాన్నే లేచి తలస్నానం చేసి శివాభిషేకం చేసుకుని శివుని ఆరాధిస్తూ ఉండాలి. మరుసటి రోజు ఉదయం వరకు కూడా నిర్జల ఉపవాసము అంటారు. అంటే నీరు కూడా తాగకుండా, ఏమీ తినకుండా ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితాలు వస్తుందన్నమాట. ఆ ఉపవాసం చేసిన తర్వాత సాయంత్రం పూట కూడా మళ్ళీ ఈశ్వరుడికి అభిషేకం చేసుకుని, అర్చన చేసుకుని, బేవదలాలతోటి అర్చించుకుని, పళ్ళతోటి నైవేద్యం పెట్టుకుని నిరంతరం ఆ రోజంతా కూడా శివనామస్మరణలో మునిగి తేరుతూ ఉండాలి. ఆ విధంగా రాత్రంతా కూడా జాగరణ చేస్తూ శివనామస్మరణలో కాలం గడుపుతూ ఈ యొక్క శివరాత్రిని ఒక ఫలితాన్ని సంపూర్ణంగా మనము అందుకోగలుగుతాం అన్నమాట. అయితే ఈ మహాశివరాత్రి కూడా ఒక ప్రత్యేకత ఏమిటయ్యా అంటే ఎవరైనా సరే, ఏ ప్రాణైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఈ యొక్క నియమాలని ఆచరించినట్లయితే కనుక వాళ్ళ యొక్క పాపము పోయి శివ సాన్నిధ్యం దొరుకుతుంది అని చెప్పి లింగ పురాణంలో చెప్పబడింది అన్నమాట. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పుడు భక్త కన్నప్ప స్టోరీ మీరు తీసుకున్నట్లయితే అందులో కూడా ఇదే జరుగుతుంది. అక్కడున్న ఆయనకి శివుని యొక్క పట్ల భక్తి లేదు. కానీ ఓ మహాశివరాత్రి రోజున వేట కోసం అడవిలోకి వెళ్ళినప్పుడు ఏమీ దొరకదు తినడానికి. అలా తినడానికి ఏమీ దొరకనప్పుడు వెళ్ళి ఒక చెట్టు దగ్గర ఏదో చిన్న లింగంలాగా అలా కనిపించినప్పుడు లోపలికి వెళ్ళి అక్కడి నుంచి నీరు తీసుకుని దాని మీద తాగుదామని చెప్పి తీసుకుంటే ఆ నీళ్ళ లింగం మీద పడిపోతాయి. అలాగే పళ్ళు తీసుకొచ్చి అక్కడ పెడతాడు. ఆ విధంగా ఆయనకి తెలియకుండానే ఒక అడవిలో చెట్టు కింద ఉన్న ఒక చిన్న పార్థివలింగానికి ఈయన బిల్వార్చన, నమస్కారము, పూజ, జాగరణ అన్నీ అయిపోతాయి. దానివల్ల ఆయనకి శివభక్తి కలిగి ఆయన కైలాసాన్ని చేరుకున్నాడు అనమాట. అలాగే గుణనిధి అని చెప్పి ఒక మహనీయుడు ఒక కథ ఉంది. ఈయన ఒక బ్రాహ్మణుడు కుమారుడు, పేరు గుణనిధి.
ఈయనకు పేరు గుణితే కానీ ఈయనకి అన్ని అవలక్షణాలే ఉన్నాయి. ఈయన ఎన్ని చెడు వ్యసనాలు, చెడు సావాసాలతో తిరుగుతూ ఉండేవాడు. అయితే ఒకానొక సమయంలో వాళ్ళ నాన్నగారు ఎంతో చింతిస్తూ ఇట్లా అయితే ఎలాగని బాధపడుతూ వాళ్ళ నాన్నగారు కాలం చేశారు. ఆ తర్వాత ఉన్న ఆస్తంతా కూడా ఈ వ్యసనాలకి ఖర్చయిపోగా, ఈ వ్యసనాల్లో ఎంతలా కూరుకుపోయాడంటే దాంట్లో బయటపడలేక దారిన పోయే వాళ్ళను దోచుకుని ఆ వచ్చిన డబ్బులతోటి చిరీకరిస్తూ ఉండేవాడనమాట. వ్యసనాలకి చేస్తూ ఉండేవాడనమాట. అలా ఓ రోజు శివరాత్రి రోజున ఈయనకి ఎవరు కనపడరు. ఎవరు చూసినా సరే ఎవరి దగ్గర ఏమీ ఉండవు. బాగా ఆకలితో ఉంటాడు. 2 రోజులు అప్పటికే అయిపోతుంది ఆయనకేమీ తినడానికి. దొంగతనం చేయడానికి కూడా ఎవరు కనపడరు. ఎక్కడ దోచుకుని ఏమి కనపడవు ఆయనకి. అలా ఆయన ఏం చేయాలి? ఆకలేస్తుంది చూస్తూ ఉండగా ఆ రోజు మహాశివరాత్రి రోజున దేవాలయంలో జనాలు సందడి కనిపిస్తుంది. ఈయన దేవాలయంలోకి వెళ్తాడు. పొద్దున్నుంచి అక్కడే కూర్చుని ఉంటాడు. కానీ శివరాత్రి కాబట్టి అందరూ ఉపవాసం ఉండాలి కాబట్టి ఎవరు ఈయనకి నైవేద్యం ప్రసాదం పెట్టరు. ఆ విధంగా ఎప్పుడు అందరూ వెళ్తారా? ఎప్పుడు పరమేశ్వరుడి దగ్గర పెట్టిన నైవేద్యం తింటానా అని చెప్పేసి రాత్రి తెల్లవారు అక్కడే కూర్చుని ఉంటాడు. ఆఖరికి అందరూ కూడాను జాగరణ అయిపోయి గుడి మూసి వెళ్ళేటప్పటికి ఈయన పక్కన దాక్కుంటాడు. గుడి మూసేసి అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఈయన తినడానికి లోపలికి వెళ్తాడు. ఆ వెళ్ళినప్పుడు లోపలంతా చీకటిగా ఉంటుంది. ఆ చీకట్లో ఏది ఎక్కడుందో తెలియక ఈయన వేసుకున్న ఉత్తరీన అంటే ఈయన పట్టుకున్న పంచెల నుంచి ఒక చిన్న దారాన్ని తీసుకుని తెంపి అది తన బట్టతోటి ఒక ఒత్తులా తయారు చేసి దాన్ని స్వామివారి దగ్గర దీపం కింద వెలిగిస్తాడు. అలా వెలిగించిన తర్వాత ఆయనకి అక్కడ కనిపించిన ఆహారం కనిపిస్తుంది. అది తింటాడు. అది తినిన తర్వాత ఈ దొంగ వచ్చాడు, ఏదో దొంగతనం చేస్తున్నాడని చెప్పి గుడి వాళ్ళందరూ వచ్చి ఆయనని తీసుకుని శిక్షిస్తాడు. ఆ తర్వాత కాలక్రమేణా ఆయన మరణిస్తాడు. మరణించిన తర్వాత యమదూతల్ని తీసుకుని వెళ్తే అప్పుడు ప్రమదగణాలు శివదూతలు వచ్చి ఈయన కైలాసానికి రావాలి. ఈయన ఎన్ని పాపాలు చేసినా సరే మహాశివరాత్రి రోజున తెలియక చేసినా సరే ఈయన రాత్రంతా జాగరణ ఉన్నాడు, పగలంతా ఉపవాసం ఉన్నాడు, స్వామివారికి దీపం వెలిగించాడు. ఆ యొక్క పుణ్యంతో ఈయన యొక్క పాపాలన్నీ పోయాయి, ఈయనకి శివ సాన్నిధ్యమే లభిస్తుంది అని చెప్పి శివదూతలు ఈయన కైలాసానికి తీసుకుని వెళ్తారన్నమాట. కావున శివరాత్రి రోజున అందరూ కూడాను భక్తి శ్రద్ధలతోటి పరమేశ్వరుని సేవిస్తూ ఈ ఒక ఉపవాసము జాగరణ చేయాలి. జాగరణ అంటే ఇవాల్టి రోజుల్లో రాత్రి 10 అయిపోయిన తర్వాత టీవీలు పెట్టుకుని సినిమాలు చూసుకుంటూ నిద్రపోకుండా ఉండడం కాదండి. జాగరణ, ఉపవాసం ఈ రెండిటికి అర్థం ఏమిటి అంటే ఉపవాసము అంటే మనము ఈ ప్రాపంచిక విషయాల నుంచి దూరంగా భగవంతుడికి దగ్గరగా ఉండడమే ఉపవాసము అంటారు. అలాగే జాగరణ అనేది ఎప్పుడు వస్తుంది అంటే మనకి చీకటి నుంచి వెలుగులోకి వెళ్ళే ఆ పర్టికులర్ టైం ఏదైతే ఉంటుందో అది చాలా ఇంపార్టెంట్ టైం అనమాట. శివతాండవం చేసినప్పుడు కానీ లేదా పార్వతీ కళ్యాణం జరిగినప్పుడు కానీ దీన్ని మనం అర్థం చేసుకుంటాము అంటే ఈ ప్రపంచంలో ఉన్న అంధకారాన్ని తొలగిస్తూ మళ్ళీ వెలుగుని తీసుకుని వచ్చిన మహాపర్వదినము కాబట్టి దీన్ని శివరాత్రిగా మనం అందరం గుర్తించి పూజ చేసుకుంటూ ఉంటాం. కావున భక్తులందరూ కూడాను ఈ శివరాత్రికి స్వామివారిని భక్తి శ్రద్ధలతోటి మనస్ఫూర్తిగా ఓం నమః శివాయ అనే పంచాక్షరీ మంత్రం నిరంతరం మనసులో జపం చేసుకుంటూ స్వామివారిని సేవించుకుంటూ స్వామివారి కృపా కటాక్షలు పాతులు అవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.